నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. ఆలుగడ్డతో చాలా ఫేస్ ప్యాక్స్ ఉంటాయండి. చాలామంది చెప్పుంటారు. మీరు కూడా చాలా వీడియోస్ చూసుంటారు. బట్ ఆలు రసం ఏదైతే ఉందో మన కంటి చుట్టూరు ఉన్నటువంటి నలుపుని తగ్గిస్తుంది. దాన్ని ఇలా ఈ మిశ్రమంతో కలిపి ఇంకా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి. అసలు చాలా అంటే 1 వీక్ రెగ్యులర్‌గా వాడితే ఒక క్రీమ్ లాగా వాడితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. అందులో డౌటే ఉండదు. మెడ చుట్టూరు కానివ్వండి, కళ్ళ చుట్టూరు కానివ్వండి, కంప్లీట్‌గా నలుపు తగ్గే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సింది పచ్చివి ఆలుగడ్డలు తీసుకోండి. ఒక 2 ఆలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పాలు లేదా నిమ్మరసం ఇది కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకొని, పాలన్నా వేసుకోవచ్చు, నిమ్మరసం అన్నా వేసుకోవచ్చు. పాలకన్నా నిమ్మరసమే యాక్చువల్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ కొంతమందికి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది, మొటిమలు ఉంటాయి ముఖం మీద, వాళ్ళకి మండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేసి పచ్చి పాలని వేసుకొని మిక్సీ చేసి ఆ రసం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పిండితే కనీసం 3-4 స్పూన్ల రసం అనేది మనకి రావాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. పచ్చి ఆలుగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని 2 ఆలుగడ్డల్ని పాలు లేదా నిమ్మరసంతో కలిపి మిక్సీ చేసుకుంటే, మీరు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. అది కనీసం 3-4 స్పూన్లు రావాలి. రాని పక్షంలో అస్సలు రాలేదు మాకు 2 స్పూన్లు వచ్చింది, 3 స్పూన్లు వచ్చింది ఇలాంటి కామెంట్స్ రాకుండా 2 స్పూన్లు వస్తే అప్పుడు మళ్ళీ పాలని కానీ నిమ్మరసాన్ని కానీ అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అయిన తర్వాత వాడుకోవచ్చు. అయితే ఈ పచ్చివి వాడిన ఆలు ఏదైతే ఉందో ఆ తొక్కని పడేయకండి. దాన్ని, ఆ పిండేసిన దాన్ని మీరు నిమ్మరసం, బీట్రూట్, ఈ రెండిటితో కలిపి మిక్సీ చేసుకోండి. నిమ్మరసాన్ని, బీట్రూట్ని. ఇన్ కేస్ మీకు ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అవాయిడ్ చేసి ఓన్లీ బీట్రూట్తో మాత్రమే కలిపి కొంచెం వాటర్ లేదా పెరుగుతో కలిపి మిక్సీ చేసుకోవచ్చు, లేదా నీళ్లతో కలిపి నీరు లేదా పెరుగు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేస్తారు, పచ్చివి ఆలు తీసుకొని పాలు లేదా నిమ్మరసాన్ని కలిపి, రెండిట్లో ఏదో ఒకటే వాడాలి. నిమ్మరసం అన్నా వాడాలి, పాలన్నా వాడాలి. 2 కలిపి వాడద్దు, ఇరిగిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. పాలు లేదా నిమ్మరసాన్ని ఒకటే వాడి మీరు దాన్ని ప్యాక్ లాగా చేసుకొని ఆ రసం ఏదైతే ఉందో ఆ రసంతో ఫస్ట్ స్కిన్ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి. ఆ రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని తీసుకొని స్కిన్ని, ముఖ్యంగా నలుపు ఎక్కడ ఉంటుంది, మనకి కంటి కింద ఉంటుంది, మెడ చుట్టూరు ఉంటుంది, ఇక్కడ పెదాల పక్కన ఉంటుంది, ముక్కుకి ఇటు సైడ్ కానీ నలుపు ఉండే అవకాశం ఉంటుంది చాలా మటుకు. చాలామంది తెల్లగా ఉన్న వాళ్ళకైనా, కాస్త చామంచాయ ఉన్న వాళ్ళకైనా కలర్ చేంజ్ ఎక్కడ కనపడుతుంది ఫేస్లో అంటే ఈ ప్లేసెస్లోనే కనపడుతుంది. వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్లై చేసుకోండి. ఆ రసాన్ని అప్లై చేసుకొని కనీసం ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి ఫేస్ని. అలా వదిలేసిన తర్వాత అది ఎండిపోయినట్టుగా అవుతుంది. చల్లటి నీళ్ళతో కడిగేయండి. కడిగేసిన తర్వాత ఈ పచ్చి ఆలుగడ్డల తొక్కు ఏదైతే ఉందో దాన్ని నిమ్మరసం, బీట్రూట్, పెరుగు, నేను ముందే చెప్తున్నాను, నిమ్మరసాన్ని మొటిమలు ఉన్నవాళ్ళు, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం అసలు నిమ్మరసం మంచిది కాదు, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని నిమ్మరసాన్ని అవాయిడ్ చేయండి. బీట్రూట్ని పెరుగు లేదా నీళ్లతో, పెరుగు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, ఈ తొక్క ఏదైతే ఉందో మనం ఈ రసం తీసిన తొక్కని పడేయకుండా కలిపి మిక్సీ చేసుకొని ప్యాక్ వేసుకోండి ఫేస్కి. సో ఇంకా మీరు ఒక 15-20 మినిట్స్ ఆ ప్యాక్ వేసుకొని కడుక్కున్న తర్వాత ఒకసారి మీ ఫేస్ని మీరే అద్దంలో చూసుకోండి ఎంత మెరిసిపోతుందో. బీట్రూట్ ఎంత తీసుకోవాలి అంటే జస్ట్ 1/4 అండి. ఒక బీట్రూట్ తీసుకుంటే 1/4 తీసుకోవాలి, లేకపోతే ఎర్రగా అవుతుంది ముఖం. మళ్ళీ దానికి కామెంట్స్ పెట్టకండి. జస్ట్ కొంచెం సరిపోతుంది. మీరు రసంగా బీట్రూట్ తీసుకోవాలంటే 1/2 నుంచి 1 టీ స్పూన్
ఫేస్కి నెక్కి కలిపి 1 స్పూన్ సరిపోతుంది. బీట్రూట్ జ్యూస్గా తీసుకోవాలి అంటే, లేదా ముక్కలుగా కట్ చేసి మిక్సీతో కలిపి మేము ప్యాక్గా వేసుకోవాలి, డైరెక్ట్గా ప్యాక్ వేసుకుంటామంటే 1/4 ముక్క సరిపోతుంది. 2 ఆలుగడ్డలకి సంబంధించిన తొక్కతో కలిపి ఒక హాఫ్ని పెరుగు లేదా మామూలుగా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ప్యాక్ వేసుకోండి. ప్యాక్ వేసుకున్నాక 20 నిమిషాల పాటు 100% మీరు ఫేస్ని వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోండి. కానీ దానికన్నా ముందు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ నలుపు ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఆ రసాన్ని పెట్టి వదిలేసి కడుక్కున్న తర్వాతనే ప్యాక్ వేసుకోవాలి. అయితేనే ఫలితం ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది మీరు 1 వీక్ నుంచి అంటే 7 రోజుల నుంచి 10 రోజుల వరకు ప్రతిరోజు కనుక చేస్తే, లేదా రోజు విడిచి రోజు చేస్తాము అంటే కనీసం 1 నెల పాటు చేయండి. అంటే 15 రోజులు చేయండి. మీకు ఎంత ఫలితం ఉంటుందనేది మీరే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా నేను చేస్తాను కాబట్టి నాకు 100% రిజల్ట్ ఉంది అని తెలుసు కాబట్టి నేను చాలా మందికి కూడా చెప్తాను. ఇది మీరు ఇమీడియట్గా ఇక్కడ నల్లగా ఉంది ఒకసారి ఆ ప్రాసెస్ చేసుకోండి, 100% రిజల్ట్ ఉంటుందని ఇప్పటికి చాలామందికి చెప్పున్నాను. ఇది నేను చేసుకునే ఇంట్లో రెగ్యులర్గా నేను చేసుకునే ప్రాసెస్ ఇది. సో మీ అందరికీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, ఇలాంటి టాపిక్స్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.